అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ చూద్దామండి. శనగపప్పు చట్నీ. రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడి, పల్లి చట్నీ, పుట్నాల చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా పచ్చిశనగపప్పుతో చట్నీ చేసి చూడండి. ఇడ్లీ, దోశ, ఊతప్పం లాంటి టిఫిన్స్తో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి తయారీ విధానం ఎలాగో చూద్దామా? ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. దగ్గరుండి పప్పుని మాడనివ్వకుండా కలుపుకుంటూ వేయించుకోండి. కొంచెం డార్క్గా వేగినా కూడా చట్నీలో టేస్ట్ చేంజ్ అయిపోతుంది. దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేగింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారానికి మిరపకాయలు తీసుకోండి. ఇవి వేగాయి. వేడి ముక్కుడులోంచి తీసేసి పప్పుతో కలిపి పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో గోలీ సైజ్ అంత చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. నూనె ఏం అవసరం లేదండి. ప్యాన్ వేడికి మెత్తబడుతుంది. చింతపండు ఇలా మెత్తబడితే చాలు. తీసి మిక్సీ జార్లో వేసేసి పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, టేస్ట్కి సరిపడా ఉప్పు, మీకు కావాలనుకుంటే వెల్లుల్లి రెబ్బలు కలుపుకోండి. నేను ఈరోజు వేయటం లేదు. ఇవి వేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చట్నీ రుబ్బుకోవాలి. మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోండి. ఈ చట్నీ మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను ఉండొద్దండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసము 2 స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, 1-2 ఎండుమిరపకాయలు, 1/4 స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది చట్నీలో. ఇవి ఇలా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి ఈ పోపుని చట్నీకి కలుపుకుంటే యమ్మీ శనగపప్పు చట్నీ రెడీ. ఈ చట్నీ రెసిపీ మీకు కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.